వికలాంగుల పెన్షన్లు 6,000 వెంటనే పెంచాలి. వికలాంగుల పెన్షన్లు 6,000 వెంటనే భర్తీ చేయాలి. వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు మన వికలాంగులకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు కూడా జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడంతో పాటు వికలాంగులకు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. అదేవిధంగా ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తాం. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి ఈ రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వికలాంగుల ఓట్లు వేయించుకొని మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించిండు. హామీల వర్షం కురిపించినటువంటి నేపథ్యంలో సరే మన సమస్యలు పరిష్కరిస్తాడేమో, మన పింఛన్ 6,000 రూపాయలు చేస్తాడేమో, మనకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తాడేమో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు కూడా రాజ్యాధికారం కల్పిస్తారనేటువంటి సంకల్పంతో మన వికలాంగులందరూ కూడా గంప గుర్తుగా ఓటేసి రేవంత్ రెడ్డిని ఇలా ముఖ్యమంత్రి చేస్తే దాదాపు 20 నెలలు పూర్తవుతుంది. 20 నెలల పరిపాలనలో కనీసం 20 నిమిషాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన సంక్షేమం గురించి కానీ మన అభివృద్ధి గురించి కానీ మనకి ఇచ్చినటువంటి హామీల గురించి కానీ ఆలోచన చేయకుండా మన పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మనందరం కూడా చైతన్యం కావాలి. మనందరం కూడా రాజ్యాధికారం కోసం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు వాళ్ళ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పారు. మేము రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో గతంలో మా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ అక్కడ కల్పించిందో అదే కోణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి వాళ్ళ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలోనే పేర్కొని మరి నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోకుండా ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవోని తీసుకొచ్చి